ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని శివకేశవ సాయి సత్సంగ కమిటీ సభ్యులు అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో గోపాల చెరువు వద్ద చీకటి తోటలో శివకేశవ సాయి సత్సంగ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారాలతో 28వ వార్షికోత్సవ భారీ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. ముందుగా కమిటీ సభ్యులతో గ్రామ పెద్దలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురుషులకు మహిళలకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మంగి పరిసర గ్రామాలైన రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవ, రౌతుపాలెం, పెద్దిపాలెం తదితర గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో భారతీ విద్యానికేతన్ విద్యార్థులు వడ్డన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 15,000 మంది కార్తీక వనభోజనాల్లో పాల్గొన్నారని, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో 28వ వార్షికోత్సవం సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. భోజన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. స్వామి వారికి ప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నామండి. పట్ట మహాశీలారా మొబైల్ విరళంగా ఆ పార్వతీ పరమేశ్వర్గా కోరి ప్రార్థిస్తున్నామండి. ఈ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తాను అంటే అక్కడ ఎమ్మెల్యే గారితో వచ్చింది. ఆయన ఏం చేస్తారా? ఇంకా లేదండి, ఎక్కడ సన్నగా నాగరాజు గారు 50 రూపాయలు, ఒక భక్తుడు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. సోమవారిని ఈ వనభోజన కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని 100 రూపాయలు విరాళంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని మరి కోరుకుంటున్నామండి. వంద రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ సోమవారం వెళ్ళారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.